ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ లో ఉన్న అప్డేట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. నేపాల్ వరదల్లో పార్వతీపురం కుటుంబం గల్లంతు. విజయవాడలో జనసేన ప్రత్యేక కమిటీ సమావేశం. జేఎన్టీయూ హెచ్ గౌతమి బాలుర హాస్టల్ విద్యార్థుల హల్చల్. సాదిక్ ఖాన్ కస్టడీపై కొనసాగుతున్న ఉత్కంఠ. ఇలా అంశాలపై మరింత సమాచారాన్ని అందించేందుకు మన ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ లో ఉన్నారు విశాఖ నుంచి వాసు, విజయవాడ నుంచి లక్ష్మి, హైదరాబాద్ నుంచి హరికృష్ణ, కాకినాడ నుంచి కామేశ్వరరావు ఫీల్డ్ రిపోర్ట్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా విజయవాడకి సంబంధించిన విషయానికి వస్తే స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన పార్టీ కసరత్తు ప్రారంభించింది. విజయవాడలో ప్రత్యేకమైన కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఎన్నికల విధి విధానాలపై ఈ కమిటీ చర్చలు జరుపుతోంది. జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందేశాన్ని సభ్యులకు వివరిస్తున్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ సందేశాన్ని వివరించారు. స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై ఈ సమావేశంలో ప్రథమంగా చర్చలు నడుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ లో మనతో పాటు ఉన్నారు విజయవాడ నుండి లక్ష్మి. రైట్, ఓవర్ టు యు లక్ష్మి. జమీమా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో ఈరోజు జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం అనేది జరుగుతూ ఉంది. కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశం ప్రారంభమైంది. అయితే ఈ సమావేశానికి ముందు 14 మందితో ఒక కమిటీని అయితే స్థానిక సంస్థలకు సంబంధించి ఒక కోఆర్డినేషన్ కమిటీని అయితే ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వేయటం జరిగింది. ప్రథమంగా ఆ కమిటీ సభ్యులంతా కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా వచ్చినటువంటి సభ్యులందరికీ ఏ విషయాలు వెల్లడించాలి అనే అంశం పైన ఈ కోఆర్డినేషన్ కమిటీలో అయితే కీలకంగా చర్చించడం జరిగింది. ప్రధానంగా కేరళ వెళుతూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని సూచనలు అయితే పార్టీ కీలక నేతలకు చెప్పడం జరిగింది. ఆ అంశాలను అయితే ఈ రోజు ఇక్కడికి సమావేశానికి వచ్చినటువంటి పార్టీ ముఖ్య నేతలందరికీ కూడా ఆ అంశాలను అయితే వివరించబోతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థలు అనేది జరగబోతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడైతే జనసేన పార్టీ బలంగా ఉందో ఆ స్థానాలన్నిటిని కూడా కైవసం చేసుకునే యోచనలో అయితే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కానీ ఆ పార్టీ ముఖ్య నేతలు కానీ ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వేరు, ఇప్పుడు వేరు అని చెప్పైతే చెప్తూ ఉన్నారు. బలమైనటువంటి కూటమిలో తాము ఒక బలమైనటువంటి పార్టీగా ఉన్న నేపథ్యంలో తమకు గౌరవప్రదమైనటువంటి సీట్లు కేటాయించాలని వాళ్ళైతే కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి జనసేన పార్టీ పాత్ర ఎంతో కీలకం. సో ఈ నేపథ్యంలో జనసేన పార్టీకి కష్టపడినటువంటి జనసైనికులు, వీర మహిళలు అంతా కూడా పార్టీ పోస్టుల మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు. కాబట్టి తగినన్ని గౌరవప్రదమైనటువంటి సీట్లు గనక వస్తే వారికి కొంత న్యాయం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దాదాపు కూడా 30% కావాలని చెప్పైతే వాళ్ళైతే పట్టుబడుతున్నట్లయితే చెప్తూ ఉన్నారు. ఇప్పటికైతే క్షేత్రస్థాయిలో పార్టీ అయితే బలంగా ఉంది. కానీ ఇప్పుడు ఉమ్మడి కూటమిలో అయితే ఇప్పటివరకు చర్చలు అయితే ప్రారంభం కాలేదు. చర్చలు అనేది ఇటు పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు, ఇటు బీజేపీ ముఖ్య నేతలు కూర్చున్న తర్వాతనే ఎవరెవరు ఏ సీట్లలో పోటీ చేస్తారు, ఏ అభ్యర్థులు ఎక్కడెక్కడ చేయాల్సి ఉంటుందనేది కూలంకషంగా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే జనసేన పార్టీ పలానా సీట్లలో పోటీ చేస్తుంది, పలానా అభ్యర్థులు ఖరారయ్యారు అంటూ కూడా కొన్ని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ నేతలు దీన్ని ఖండిస్తూ వస్తున్నారు. అభ్యర్థులని ఖరారు చేసేది, స్థానాలను ఖరారు చేసేది, ఫైనల్ డెసిషన్ అంతా కూడా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేతుల్లోనే ఉంటుందని చెప్పైతే పార్టీ ముఖ్య నేతలంతా చెప్తూ వస్తున్నారు. అయితే కూటమిలో ప్రథమ భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి పార్టీ అధికారంలోకి రావటానికి తమ పాత్ర ఎంతో ఉంది. కాబట్టి ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో గౌరవప్రదమైన వాటా కోటా రెండు కూడా ఉండాలి అనైతే వాళ్ళంతా కూడా కోరుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడైతే జనసేన పార్టీ బలంగా ఉందో ఆ స్థానాలను మాత్రమే తాము కోరుకుంటాము. ఎందుకంటే అనవసరంగా ఎక్కువకి పోయి అక్కడ గెలవకుండా ఉండే స్థానాలు మేము అడగము. ఎక్కడైతే మా పార్టీ బలంగా ఉంటుందో అక్కడ మాత్రమే తాము స్థానాలు ఇవ్వమని కూటమిలో చర్చించే అవకాశం ఉందని చెప్పి అయితే పార్టీ నేతలు అయితే చెప్తూ ఉన్నారు. అయితే కూటమిలో తాము భాగస్వామ్యంగా ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న పనులు కూడా జరగటం లేదని చెప్పి కొంత జన సైనికుల్లో కానీ వీర మహిళల్లో కూడా కొంత అసంతృప్తి అనేది నెలకొని ఉంది. ఇదే విషయం గతంలో కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకుని వెళ్లారు. కాబట్టి ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా కొంత మెరుగైనటువంటి సీట్లు పొందే ఆలోచనలు అయితే జనసేన పార్టీ ఉంది. ప్రధానంగా ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి, ఏ విషయాల్లో
ఎన్నికల్లో మనం ఎలాంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎక్కడ మనం బలంగా ఉన్నామో అక్కడ మనం పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉంటుందా లేదా, ఈ అన్నిటినీ కూలంకషంగా బేరీజు వేసుకున్న తర్వాతనే పలానా సీట్లు మాకు కావాలనే ఒక స్పష్టంగా చెప్పే అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా పైపైన చర్చలు మాత్రమే జరుగుతున్నాయి కాబట్టి, కానీ ప్రాథమిక దశలోనే ఉన్నాయి చర్చలు, కానీ పూర్తి స్థాయిలో చర్చలు ఇంకా ప్రారంభం కాలేదని మనం చెప్పాలి. ప్రధానంగా ఈ సమావేశంలో అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలనేది పవన్ కళ్యాణ్ పార్టీ కేడర్కి ముఖ్య నేతలకు సూచించారు. ఆ అంశాలన్నిటినీ కూడా ఈ సమావేశంలో అయితే చర్చించే అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ లక్ష్మి.